మటుకు త్వరగా మనం ముందుకు వెళ్దాం. వాక్యానికి సమయాన్ని ఇచ్చుకుంటూ ఓకే కరెక్ట్గా 10:42 అయింది, 10:40 అయింది. మేబీ ఐ థింక్ 11:30 లోపు క్లోజ్ చేసేస్తాను నాకు తెలిసినంత మటుకు. చూద్దామండి. దేవుడు చాలాసార్లు మన మన క్యాంపస్కి ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చారనుకుందాం. సో మన క్యాంపస్కి ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా మనం చేసేటువంటి పని ఏంటంటారు? ఏం చేస్తారు మొట్టమొదటిగా మనం చేసే పని? అర్థం కాలే, చెప్పాలి. వెల్కమ్ చెప్తారా? వెల్కమ్. ఇంకా అంతకుముందు ఏం చేయరు? ఇంకా గుడ్ ఈవినింగ్ చెప్తారు, గుడ్ మార్నింగ్ చెప్తారు. ఇంకా అవి కాకుండా ఇప్పుడు ఆయన ఎవరైనా లోపలికి రావాలంటే మనం ఏం చేయాలరా? మరి వాచ్మెన్ గారు ఉన్నారు కదా, ఎందుకున్నారు ఆయన? మరి గేట్ ఓపెన్ చేయాలా వద్దా? గేట్ ఓపెన్ చేస్తేనే కదా మీరు వెల్కమ్ చెప్పినా ఏం చెప్పినా కానీ మనం ఏం చేసినా అవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? గేట్ ఓపెన్ చేయాలి. గేట్ ఓపెన్ చేసి లోపలికి ఆహ్వానించాలి. ఇంకా తర్వాత చేసేటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం. దేవుడు కూడా మనందరి జీవితంలో ఒక డోర్ ఓపెన్ చేశాడు. ఆమేన్. 2024 సంవత్సరం అంతా కాచిదాచి కాపాడి 2025 సంవత్సరానికి లోనికి మనకి వెల్కమ్ చెప్తూ దేవుడు డోర్ ఓపెన్ చేశాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. 2025 సంవత్సరం డోర్ ఓపెన్ చేసినటువంటి దేవుడు ఈ సంవత్సరంలో అనేకమైన తలుపులు మన కొరకు తెరవబోతూ ఉన్నాడు. ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఓకే, చూడండి. పెర్గము సంఘముతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీ క్రియలు నేను ఎరుగుదును, నీ శక్తి అంతయో నాకు తెలుసు, నీ వాక్యం అంతా నాకు తెలుసు. ఇప్పుడు నేను నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను అంటున్నాడండి. అండర్లైన్ చేసుకోండి అవ్వండి. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను. మన ఎదుట దేవుడు తలుపు తెరిచి ఉంచి ఉన్నాడు. ఏదా తలుపు? ఏదా డోరు? మనకేటా 2025 నూతన సంవత్సరం అనే తలుపును మీద ఎదుట నేను తెరిచి ఉంచున్నాను. ఇంకా దాన్ని ఎవడు కూడా తేజాలడు, అదే వేయజాలడు. దాన్ని ఎవరు మూయలేరు కదా. దేవుడు తెరిచి ఉంచినటువంటి తలుపులు ఎవరు కూడా మూయలేరు. కాబట్టి ఈ సంవత్సరంలో, లాస్ట్ సంవత్సరంలో మనం అనుకుండొచ్చు, మన జీవితంలో అనేకమైనటువంటి డోర్స్ క్లోజ్ అయిపోయి ఉండొచ్చు అనుకోవచ్చు. సాతానుడు 2024 సంవత్సరంలో నా జీవితంలో ఏ ఒక్క అద్భుతం జరగకుండా ఆపేశాడండి. ఏ ఒక్క అద్భుతం జరగనివ్వకుండా ఆయన ఆప్ చేశాడని మనం అనుకుంటూ ఉండొచ్చు. అలా అనుకున్నటువంటి పరిస్థితుల్లో అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నేను నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, దీన్ని ఎవ్వరూ కూడా వేయజాలరు. ఎందుకని? సాతానుడు చాలా తలుపులు మన జీవితాల్లో మూసేశాడు 2024 సంవత్సరంలో. అలా మూసేసినటువంటి తలుపులన్నింటినీ కూడా దేవుడు తెరిచి ఉంచబోతున్నాడు. ఎందుకని? అందుకే ఒకసారి మనం 45 యెషయా గ్రంథము 45 అధ్యాయము 2వ వచనం మాట్లాడుతుంటే, యెషయా గ్రంథము 45 అధ్యాయము 2వ వచనం చదువుదామండి. ఒకసారి మైక్ తీసుకుని చదువుతారు ఎవరన్నా ఒకసారి? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను నేను విడగొట్టెదను. ఇక్కడ ఏమని చెప్తుండే, ఇదిగో నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్నటువంటి స్థలముల్లో నీకంటే ముందుగా నేను వెళ్ళి ఆ త్రోవలన్నింటినీ కూడా నేను ఏం చేస్తానని చెప్తున్నాడు? సరాలము చేస్తాను. ఒకవేళ మీరు నడిచేటువంటి త్రోవ మంచిగా లేనట్లయితే ఆ త్రోవనంతటి నేను మీకన్నా ముందుగా వెళ్ళి నేను దాన్ని ఏం చేస్తానంటే చదును చేస్తాను. అంటే మంచి వేగా నేను దాన్ని ప్రిపేర్ చేస్తాను. అట్ ది సేమ్ టైం తర్వాత ఇంకా ఎదురుగా వచ్చేటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, ఆటంకాలు అంటే చూడండి, ఇనుప గడియలు లాంటివి పెద్ద ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేస్తానని చెప్తున్నాడు? విడగొడతాను. నిన్ను క్షేమకరమైనటువంటి మార్గంలో నేను నడిపించడానికి సిద్ధపడుతున్నాను. ఈ 2025లో నీ ముందు వచ్చేటువంటి ప్రతి ఆటంకాన్ని నేను తొలగిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు.
దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే కనుక ఖచ్చితంగా ఆయన తలుపులు తెరిచాడంటే కనుక ఎవరన్నా వేస్తారండి? వేయలేరు. ఒకవేళ ఆయన తలుపు వేసేస్తే తీస్తారా? ఎవరైనా మీరు తీస్తారా? తీయగలమా? నేను తీయగలనా? డీన్ సార్ తీయగలరా? ఎవ్వరూ ఓపెన్ చేయలేరు. కాబట్టి ఆయన తలుపులు తెరిచి ఉంచాడు. చూద్దాం ఈ 2025వ సంవత్సరంలో మనకు ఎలాంటి తలుపులు ఆయన తెరవబోతున్నాడు, ఎలాంటి తలుపులు తెరవబోతున్నాడు అనేటువంటి సంగతులు కొద్దిగా 7 సంగతులు మీ ముందు నేను ఉంచుతాను. ఆ 7 విషయాలు మీరు జాగ్రత్తగా విన్నట్లయితే కనుక జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా పెద్ద పిల్లలందరూ కూడా చాలా బాగా వినడానికి ప్రయత్నం చేయండి. మొదటిగా దేవాతి దేవుడు మన జీవితంలో మొదటగా తెరవబోయే తలుపు ఏంటంటే కనుక విశ్వాస ద్వారము, ఫెయిత్ అనేటువంటి డోర్ని దేవుడు మన ముందు ఓపెన్ చేయబోతున్నాడు. 2024 సంవత్సరాలు అనేకమైనటువంటి విషయాలు బట్టి ప్రార్థన చేసి ఉండొచ్చు, అలసిపోయి ఉండొచ్చు. దేవుని మీద అసలు చెయ్యండి, ఖచ్చితంగా మీరు ప్రార్థన చేస్తే కనుక ఈ అద్భుతాన్ని మీరు చూస్తారు అని చెప్పినా కానీ కొన్ని జీవితాలు అక్కడే ఉంటాయి. దేవుడంటే నమ్మకం లేదనేటువంటి చెప్పేటువంటి ధోరణిలో కొనసాగుతూ ఉంటారు. అలాంటి వారందరితో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఇదిగో నేను విశ్వాసం అనేటువంటి డోర్ను నీకు తెరిచాను, రా, ఇందులోకి ప్రవేశించి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే కనుక మీరు ఏది ఇష్టమో మీకు అది అడగండి, నేను మీకు ఏం చేస్తానంటున్నాడు? అనుగ్రహిస్తానంటున్నాడు. అందుకే చూడండి అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదివినట్లయితే, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 27వ వచనం చదువుదామండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 27వ వచనం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయ్యుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. ఎవరు ఈ పని చేస్తున్నారు అంటే అపోస్తులైనటువంటి పౌలు తన ప్రయాణంలో జరిగినటువంటి సంగతులన్నీ వారికి వివరిస్తూ అన్యజనుల మధ్య దేవుడు మమ్మల్ని ఎంత గొప్పగా వాడుకున్నాడో, అన్యజనుల్లో వారిలో విశ్వాసాన్ని ఎట్రీతిగా పెంపొందించాడో, సంఘముగా వారిని కూర్చడానికి కానివ్వండి, సంఘంగా వారిని ఏకం చేయడానికి, వారి మధ్య మేము వాక్యం ప్రకటించడానికి ఎన్ని అద్భుతాలు చేశాడో, ఈ అద్భుతాలు అన్నీ చేసి అన్యజనులైనటువంటి వారందరినీ కూడా ఎందులోకి నడిపింపజేశాడు? విశ్వాసం అనేటువంటి ద్వారములోనికి ఆయన నడిపింపజేశాడు. అపోస్తులైన పౌలు గారు మొదటి మిషనరీ ప్రయాణం మనం చూసుకుంటే అది అధ్యాయం 19వ వచనం నుంచి 24 వరకు మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, మొట్టమొదటిగా క్రీస్తుని అంగీకరించినటువంటి ఏ సంఘం ఏదైనా ఉందంటే అంతియోకయ అని మనం చెప్పుకుంటాం. అంతియోకయ, నికోదేమియా, ఇంకా ఫిదీషియా అనేటువంటి దేశంలో అందంతటా కూడా ఆయన స్వార్థను ప్రకటించాడు. ఒకనొక సమయంలో అదే విషయం 19వ వచనంలో రాయబడుతూ ఉంటుంది. అపోస్తులైన పౌలు గారిని ఒకసారి కొట్టేసి పక్కన పడేస్తారనమాట. పక్కన పడేసినప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు, ఇంకేం చచ్చిపోయాడు, ఇంకేం పనికిరాడు, ఇంకా అయిపోయాడు అనుకుంటారు. కానీ అద్భుతంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన లేపి నిలబెడతాడు, మరలా ఆయన పరిచయం చేయడానికి వెళ్ళిపోతాడు. ఇలాగా వారి జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు అన్నిటినీ కూడా ఏం చేస్తారంటే ఆ అంతియోకయ, నికోదేమియా, ఫిదీషియా దేశములందంతటా కూడా వారు ఏం చేశారు? ప్రచురం చేసినప్పుడు వారి అందరి జీవితాల్లో ఏమైంది? ఖచ్చితంగా ఈయన యందు మనం విశ్వాసం ఉంచితే కనుక మన జీవితాలు నేనేం చేయగలడు? ఏం చేస్తాడు? అద్భుతంగా మార్చగలడు అనేటువంటి విశ్వాసం వారిలో కలిగింది. అందుకే అపోస్తులైన పౌలు గారు ఆ మాట చెలవిస్తూ ఉన్నాడు. విశ్వాసం అనేటువంటి ద్వారాలు వారందరికీ తెరవబడ్డాయి. మనం కూడా చాలా సంగతులు విన్నప్పటికీ మనకి చాలా సంగతులు చెప్తారు. దేవుడు ఏమని చెప్తారంటే, యేసుప్రభువారే ఒక చోట కానా అనేటువంటి ఊరిలోకి వెళ్ళినప్పుడు అక్కడ పెళ్ళిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? నీళ్ళనే ద్రాక్షారసంగా మార్చాడురా. గొప్ప అద్భుతం చేశాడంటే, ఇదేంటిది, నీళ్ళేంటి ద్రాక్షారసంగా మారిపోవడం ఏంటి అని కొన్ని అమాయకపు సంగతులు అంటే మనం చెప్తూ ఉంటాం. అలా చేశాడా? ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం. దేవుడు ఏమి అద్భుతాలు చెయ్యడు అన్నట్లుగా. కానీ నిజానికి విశ్వాసం ఉంచితే ఆయన ఏం చేస్తాడంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవాదేవుడు అనేకులను, చనిపోయిన వారిని సైతం సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. అవునా కదండి?
కాబట్టి ఇలాంటి సంగతులన్నీ బైబిల్ చదువుతున్నప్పుడు మనందరం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే కనుక ఖచ్చితంగా మన దేవుడు ఈ 2025 సంవత్సరాన్ని అద్భుతంగా దేవుడు మనం మార్చిపోతున్నాడు. ఆమేన్. కాబట్టి విశ్వాసం ఉంచేటువంటి ప్రయత్నం మనం చేయాలి. విశ్వాస ద్వారాలు తెరుస్తున్నాడు. ఇప్పటివరకు నువ్వు ఆయన నమ్మలేదేమో, ఇప్పటివరకు ఆయన అంటే ఏదో ఆకతాయిగా తీసుకున్నావేమో, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎస్, నేను మీ అందరికీ విశ్వాసమైనటువంటి డోర్ను ఓపెన్ చేస్తున్నాను, రండి, నా యందు మీరు విశ్వసించండి. యోహాను సువార్త 15:7 చెప్తాడు, నా యందు మీరు మీ యందు నా మాటలో నిలిచి ఉండి నెలలో మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు ఏం చేస్తానంటున్నాడు, అనుగ్రహిస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసం అనేటువంటి డోర్ని ఆయన ఓపెన్ చేస్తున్నాడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచుతావా? విశ్వాసం ఉంచుదామా? ఇప్పటివరకు 2024 అంతా విశ్వాసం లేకుండా గడిపేసి ఉంటావు. కానీ ఈ సంవత్సరంలో దేవాదేవుడు మనందరినీ విశ్వాసం అనేటువంటి డోర్ ఓపెన్ చేశాడు. విశ్వాసంలోనికి మనందరము ప్రవేశించుదుముగాక. ఆమేన్. ఇంకా సెకండ్ డోర్ మనం చూసుకుంటే ప్రార్థన అనేటువంటి డోర్ ఓపెన్ చేయబోతా ఉన్నాడు. సెకండ్ డోర్ ఏంటంటే ప్రార్థన అనేటువంటి డోర్ ఓపెన్ చేయబోతా ఉన్నాడు. ప్రార్థన అనేటువంటి డోర్ ఓపెన్ చేయబోతున్నాడు. ఒకసారి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయానికి వద్దామండి. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 16వ వచనం చదువుదామండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. చదవాలి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి ఆయనను చూసి విభ్రాంతి నొందిరి. ఇక్కడ చూడండి, అపోస్తులైనటువంటి పేతురు గారు చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడిన తర్వాత ఆ సంఘం అంతా కలిసి అత్యాసక్తితో ఉండి లోపల తలుపేసుకుని, అయ్యో ప్రభువా, మా సేవకుడు చెరసాల్లో ఉండిపోయాడు, మా సేవకుని విడిపించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమంది అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇంకా కొంచెం ఆ పై వచనాలు మనం చదివితే కొద్దిగా అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నట్లే మనకి తెలియపరుస్తూ ఉంటుంది. అయితే వారు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన మీరు ఆ ముందు మాట చదివితే చిన్నది ఏమని చెప్తుంటే, అక్కడ ఒక చిన్న పాప ఉంటే ఏమంటుందంటే, ఆ తలుపు తీయండి, మన పాస్టర్ గారు వచ్చేసారు, మన పాస్టర్ గారిని దేవుడు విడిపించేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంటే, ఊరుకో చిన్నపిల్లలకి ఏం తెలియదు, పక్కనే మాకు తెలియదు ఏంటి, ఎప్పుడొస్తారో ఆయన మేము డోర్ ఓపెన్ చేస్తామని పెద్ద పిల్లలందరూ మందలించారు ఆమెని. అయినా కానీ ఆమె ఏం చెప్తుంది, అదో మన సేవకుడు వచ్చేసాడు, తలుపు తడుతున్నాడు, తలుపు తీయండి అంటే తలుపు తీశారు. తలుపు తీస్తే ఎవరున్నారండి? పేతురు గారు ఉన్నాడు. అప్పుడు అందరూ కూడా షాక్ అయ్యారు. పేతురు గారు వచ్చేసారు చెరసాల నుంచి, మన సేవకుడు వచ్చేసాడని. నిజమే, కొన్నిసార్లు ప్రార్థన చేసి అలసిపోయి నా ప్రార్థనకి జవాబు రాలేదని అనుకుంటాం. మనం చేసేటువంటి ప్రార్థన ఎలాగుందంటే అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రార్థన చేస్తే కనుక దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు ప్రార్థించే వరకు ఒక ప్రోత్సాహకరంగా ఉండేటువంటిది ఏదైనా ఉందంటే కనుక మనం చేసినటువంటి ఏదైతే అంశాన్ని బట్టి ప్రార్థిస్తామో ఆ అంశంలో దేవుడు మనకి సహాయం చేసినప్పుడు అదొక ప్రోత్సాహకరమైనట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ప్రార్థన అనేటువంటి డోర్ మనకు ఓపెన్ చేయబోతూ ఉన్నాడు. ఇంకా ఎవరైతే ప్రార్థన చేయట్లేదో ఈ విషయాన్ని అడిగితే దేవుడు ఇస్తాడా? మా డీన్ సార్ని అడిగితే పర్మిషన్ ఇస్తారు కానీ, లేదా డాడీని అడిగితే పర్మిషన్ ఇస్తారు కానీ దేవుడిని అడిగితే పర్మిషన్ ఇస్తాడా అంటే కనుక ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందండి? సమస్తము ఆయనకి సాధ్యమే. కాబట్టి ప్రభువుని అడిగితే కనుక ఖచ్చితంగా ఆయన సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా మనం ఒక సంగతి మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనానికి వచ్చినట్లయితే అక్కడ ఒక మాట రాయబడుతూ ఉంటుంది. ఇక్కడ సంగతి ఏమవుతుందంటే కనుక మనకి ఈ స్టోరీ అంతా తెలిసిందే. అయ్యా, మీరు ఒక మంచి అధికారిగా నియమించుకున్నటువంటి దానియేలు గారు ఏం చేస్తున్నారు తెలుసా? దేవాదేవునికి ప్రార్థన చేస్తున్నారు. మరి ఇంకెవరూ ప్రార్థన చేయకూడదు, రాజుకు తప్ప మరి ఎవరికి మొక్కకూడదనేటువంటి శాసనం మీరు తీసుకురండి. మీరు తీసుకొస్తే దెబ్బకి ఆయన ప్రార్థన మానేసి కూర్చుంటాడు, మిమ్మల్ని గౌరవిస్తాడని చెప్పేసి అన్నారు. చూడండి, కానీ దానియేలు గారు ఏం చేస్తున్నారు తెలుసా? చూడండి, 6వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా చూడండి, ఎట్టి శాసనము చేయబడిన దానియేలు తెలుసుకుని, ఎట్టి శాసనము ఖచ్చితంగా మీరు ప్రార్థన చేస్తే గనక, ఖచ్చితంగా మీరు ప్రార్థన చేస్తే ఒక శాసనం వచ్చిందండి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతామన్నారు?
ఎక్కడ? సింహాల బోన్లో వేసేస్తాము. సింహాల బోన్లో వేసేస్తే రాత్రిపూట కుక్కను వదిలితేనే మనకి పెద్ద భయం అండి. రాత్రిపూట కుక్కలను వదిలేస్తే ఆ ప్రాంతంలో నడుచుకుని వెళ్ళడానికి ఎంత భయపడతారో తెలుసా? చాలా భయం. బాబు ఎక్కేసి ఇలా చేస్తుంది, నాకుతో ఉంటుంది, చిరాకు చేసేస్తాడు, పక్కన 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 అన్న. కానీ అప్పుడు అలవాటు లేకపోతే తెలియని భయం మనకు వచ్చేస్తుందండి. అలాంటిది సింహాల బోన్లో వేస్తే కుక్కలకి ఎంత భయపడుతుంటే, సింహాలు ఇస్తే ఇంకేం చేస్తాయి? ఆకలిగా, మామూలు సింహాలు కదండి అవి, ఆకలితో ఉన్నటువంటి సింహాల బోన్లో వేస్తా అన్నాడు. ఆకలితో ఉన్న సింహాలు ఉంచుతాయి మనల్ని ఎవరన్నా లోపల వేస్తే? ఉంచుతాయా? ఉంచవు. వెంటనే చీల్చి చండాలి తినేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఇట్టి శాసనము చేయబడిన దానియేలు గారు తెలుసుకుని యథాప్రకారముగా ఆయన అలవాటుని ఏమాత్రం మార్చుకోలేదు. యథాప్రకారంగా తన ఇంట్లోకి వెళ్ళిపోయి ముమ్మారు మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగో తెలుసా? తన కిటికీ తలుపులు తెరచి అందరూ చూసే విధంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన స్తుతిస్తూ వస్తున్నాడు. ప్రార్థన చేయడం చేత ఆయన తీసుకెళ్ళి దానియేలు గారిని సింహాల బోన్లో వేసినప్పటికీ ఏం చేశాడు దేవుడు? సింహాల నోళ్ళు తెరిచి ఉంచాడా, మూసాడా? సింహాల నోళ్ళు మూసేశాడు. ఏ ఒక్క హాని ఆయనకి దానియేలు గారికి రాకుండా చూశాడు. ఖచ్చితంగా ప్రార్థనా పూర్వకంగా ఉంటే కనుక ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే ఏదైనా ఒక విషయం మీద ఆయన డోర్ ఓపెన్ చేస్తాడు. ఆయన డోర్ ఓపెన్ చేసి ఖచ్చితంగా నీ ప్రార్థనకి, నువ్వు అడిగిన దానికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని ఆయన తొలగించి నిన్ను క్షేమకరంగా ముందుకు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ 2025 సంవత్సరంలో. ఆమేన్. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. ఇది ఇప్పటికీ ఎన్ని డోర్స్ చెప్పుకున్నామండి మనం? ఫస్ట్ డోర్ ఏంటి? సెకండ్ డోర్ ప్రేయర్. థర్డ్ డోర్ చూడండి. థర్డ్ డోర్ ఏంటంటే సహవాసము అనేటువంటి డోర్ ఆయన తీయడానికి ఇష్టపడుతున్నాడు. సహవాసము అంటే వారితో కలిసి ఉండేటువంటి భాగ్యము. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటే ఇక్కడ లవోదికయ సంఘాన్ని బట్టి ఒక మాట రాస్తూ ఉన్నాడండి. లవోదికయ సంఘాన్ని బట్టి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో నేను తలుపునొద్దు నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము అని ఇక్కడ మాట సెలవిస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న సందర్భం అంతా ఏంటంటే లవోదికయ సంఘం అంతా కూడా ఏం చేసిందంటే ప్రభువును బయట ఉంచేసి, లవోదికయ సంఘం అంతా ఏం చేసిందంటే ఇంత గొప్పగా నడిపిస్తున్నటువంటి, ఇన్ని అద్భుతాలు చేస్తున్నటువంటి దేవాతి దేవుణ్ణి బయట ఉంచేసింది. బయట ఉంచేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తలుపు దగ్గర నిల్చుండి, అమ్మా తలుపు తీయి అని తలుపు తడుచు అన్నాడు. ఇదిగో నువ్వు కనుక తలుపు తీస్తే కనుక నేను నీతో వచ్చి ఏం చేస్తానంటున్నాడు? కలిసి భోజనం చేస్తాను అంటే నేను నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు వారు ఆ లవోదికయ సంఘానికి అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం దీన్ని మన జీవితాలకు అప్లై చేసుకుంటూ ఉంటే గత 2024 సంవత్సరం అంతా కూడా దేవునికి ఇష్టము లేకుండా ఈ లోకానుసారంగా తిరుగుతున్నటువంటి ఆయన నిన్ను చూసి లోకంలో ఉన్నటువంటి ప్రజలతో కలిసిపోయి లేదా లోక మాలిన్యాన్ని నీకు అంటించుకుంటూ ఎంత పవిత్రంగా కడిగిన పంది బురదలోకి వెళ్ళి పొరినట్లుగా నువ్వు మరలా పొరులుతూ ఉంటే అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నీ గుండెనే తలుపు దగ్గర ఉండి తలుపు తడుచు ఉన్నాను, ఒక్కసారి నువ్వు తలుపు తీస్తావా? తలుపు తీస్తే నేను నీతో ఉంటాను, నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నది. ఒకవేళ ప్రభుతో సహవాసము చేయలేనటువంటి స్థితిలో ఉన్నామేమో 2024 సంవత్సరంలో. కొంతమంది మనుషులతో సహవాసం చేసి ఉండొచ్చు, కొంతమంది ఇంకొన్ని విషయాలతో లోకపరమైనటువంటి విషయాలతో సహవాసం చేసి ఉండొచ్చు. అలాంటి వారికి చెప్తున్నాడు, ఒరే బాబు నువ్వు సహవాసం చేయాల్సింది ఎవరితోనో కాదు, నాతో సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడాలి. ఇదిగో నేను నీ తలుపు దగ్గర నిల్చుంటున్నాను. అందుకే భక్తుడు రాస్తూ ఉంటాడు, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు దాటుచుండే సకల విధములను, నిలచి సదయుడగుచు దాటుచుండే సకల విధములను అని చెప్పేసి రాస్తూ ఉంటాడు. ప్రభువారు కూడా మన హృదయం అనే తలుపు ద్వారం వద్ద నిలిచుండి లవోదికయ సంఘానికి తట్టినట్లుగా ప్రతిరోజు ఇగో ఈ 2025 సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత తట్టుచున్నాడు. బాబు, పాపా, అమ్మా, అయ్యా, నువ్వు నన్ను పట్టించుకోకుండా తిరుగుతున్నావు,
నాతో సహవాసం చేయట్లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట సాంగత్యంతో, దుష్టత్వంతో నీవు సహవాసం చేస్తున్నావు. ఒక్కసారి డోర్ తీ, నేను నీతో ఉంటాను, నేను నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను, ఒకసారి డోర్ తీ అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. లవోదికయ సంఘానికి రిక్వెస్ట్ పెట్టినట్లుగా మనకు కూడా ఒక రిక్వెస్ట్ పెడుతున్నాడు. ఏమని? మన హృదయం అనేటువంటి ద్వారాలు తెరవండి, తలుపులు తెరండి బాబు, రైట్ తెరవండి, నేను మీతో వచ్చి ఉంటానన్నాడు. ఎందుకు? యేసు ప్రభువారు మనతో ఉంటే ఏ తెగులు, ఏ అపాయము మన గుడారంలో కానీ సమీపించకుండా ఉంటుంది. అవునా కదా? అందుకని ఆయన అంటున్నాడు, నేను నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను, సహవాసం అనేటువంటి డోర్ ఓపెన్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను, తెరువు అని చెప్పేసి అన్నాడు. దేవుడు కూడా సహవాసం అనే డోర్ తెరిచాడు. సహవాసం చేయడానికి ఆయన డోర్ దగ్గర తడుచున్నాడు. తీసావా సరి, లేదంటే తీయలేదా, కొట్టి 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 ఊరుకుంటాడు. ఊరుకున్న తర్వాత ఇంకా నీ పని ఎక్కడ ఉంటుంది తెలుసా? ఆయన కూడా తలుపేసేస్తాడు. నువ్వు కొట్టినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఏమవుద్ది? అగ్ని ఆరు పురుగు చావనటువంటి ఆ లోకానికి మనల్ని ఏం చేస్తాడు? ఆయన పంపిస్తాడు. అయ్యో పలానా రోజునాడు ప్రభు నా తలుపును నిల్చుండి తట్టాడు, నా హృదయంలోకి రావడానికి ఆయన ఇష్టపడి, అయ్యా నేను నీతో సహవాసం చేయడానికి, అమ్మా నేను నీతో సహవాసం చేయడానికి ఇక్కడ ఉన్నానని తలుపు తట్టాడు. అప్పుడు నేను తలుపు తెలియదు, ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను ఈ ఘోరమైన పరిస్థితి అని చెప్పేసి అప్పుడు నువ్వు బాధపడినా, ప్రభా రండి నా హృదయాన్ని మీకు ఇప్పుడు తెరిచుంచానన్నా కానీ అప్పుడు ఆయన వస్తాడండి? రాడు. కాబట్టి ఆయన తలుపు తెరిచినప్పుడు మనం కూడా ఆయన తలుపు తట్టినప్పుడు మనం తలుపులు తెరుద్దాం. సహవాసం అనేటువంటి డోర్ ఓపెన్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ఇప్పటికి 3 డోర్స్ అయినాయి. 4th డోర్ చెప్పుకుందాం. 4th డోర్ ఏంటంటే సాల్వేషన్. ఈ డోర్ పేరు ఏంటి? సాల్వేషన్ అనేటువంటి డోరు ఈయన తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 8-9 వచనాలు చదివినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదామండి. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలును దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండును. ఇక్కడ చూడండి, ఇక్కడ జరుగుతున్న సందర్భం అంతా ఏమని చెప్తుండే, ఇదిగో నేను ఇక్కడ గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలు పోవడానికి, లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ డోర్గా నేను ఉన్నది ఎవరంటే కనుక నేనే అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడికి అంటే గొర్రెల సంగతి మనం పక్కన పెడితే పరలోక రాజ్యానికి చేరడానికి ద్వారాన్ని ఎవరని చెప్పేసి అంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు నేనే. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం అందరికీ తెలిసిన మాట కదండి. యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు మరి ఎవడును ఏం చేయలేడు? చేరగలడా? చేరలేరు. యేసు ప్రభువారు తప్ప ఇంకొకరిని కలిగి ఉంటే కనుక ఆయన దగ్గరికి మనం చేరలేము. అందుకే ఇదిగో రక్షణ అనేటువంటి డోర్ నేను ఓపెన్ చేశాను. ఎస్, నేనే రక్షకుణ్ణి. ఇంతకుముందు వచ్చినటువంటి గొర్రెలు, ఇంతకుముందు చాలామంది వచ్చారు. ఆ గొర్రెలు ఏం చేశాయంటే వారి స్వరము వినలేదు. వారి స్వరం విన్నప్పటికీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఈయన మావాడు కాదు కాబట్టి అని అన్నాయి. ఎందుకంటే తెలుసా, వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు? దొంగలు, దోచుకునేవారు కాబట్టి. చూడండి, ఒక గొర్రెల కాపరి ఉన్నాడు అనుకుందాం, అతనికి గొర్రెలు ఉన్నాయనుకుందాం. ఆ గొర్రెలను ఆయన మేపుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా చక్కగా పిలుస్తూ ఉంటాడు. రండి అని పిలుస్తూ ఉంటాడు. పిలుస్తున్నప్పుడు ఈలోపు ఆ గొర్రెలను ఆయన పిలుస్తుండగా మధ్యలో మనం వెళ్ళి అని పిలిచామనుకో, వస్తాయి మన దగ్గరికి? వస్తాయండి? వస్తాయా? రావు. ఎందుకు రావండి? ఎందుకు రావు చెప్పండి. ఎందుకంటే నువ్వు వాటికి యజమానుడు కాదు కాబట్టి వాటికి తెలుసు. యజమాని ఆయన కాదురా, మన ముందు వెళ్తున్నవాడే మనకి యజమాని. జీవులకి తెలుసండి, మూగజీవాలకు తెలుసు, వారి కాపరి ఎవరో వాటికి తెలుసు. కాబట్టి కాపరి తప్ప మరెవరు పిలిచినా అవి రానియారు కూడా. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, వస్తాయేమో చూడండి. లేదా మనకి డాగ్స్కి అలవాటు పడినోడు పిలిస్తే కనుక జయ్యమని వచ్చేస్తుంది. అలవాటు పడి నేను వెళ్ళి పిలిస్తే వస్తాయండి? రావు.
అలాగే ప్రభువారు కూడా మనకి మంచి కాపరి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఇదిగో నేనే రక్షణ ద్వారముగా ఉన్నాను, ఈ ద్వారంలోనికి ప్రవేశించండి, రండి రండి. ఈ ద్వారాన్ని తెరిచి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇంకా 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 రక్షణలోనికి నడిపించినటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారేమో. ఒకవేళ భౌతికంగా రక్షణలోనికి నడిపించబడ్డప్పటికీ ఆధ్యాత్మికంగా ఇంకా రక్షణలోనికి నడిపింపబడని జీవితం నీకు నాకు ఉందేమో. అందుకే ఈ 2025 సంవత్సరంలో రక్షణ అనేటువంటి డోర్ను ఓపెన్ చేసి పిలుస్తూ ఉన్నాడు. రండి రండి, నేనే ద్వారాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే మీకు రక్షణ అనుగ్రహించేవాడిని. చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడుతుంటుంది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడుతుంటుంది. అపోస్తుల కార్యాలు 4:12, ఈ నామముననే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మన ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చూడండి, ఇదిగో ఈ నామములో మాత్రమే మనకి రక్షణ దొరుకుతుంది. ఏ నామము? ఆ నామము ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారానికే మనకు రక్షణ దొరుకుతుంది. అందుకే ఆయన ద్వారం తెలిసి పిలుస్తూ ఉన్నాడు. బాబు రండి, రక్షణ డోర్ తెరుచుందయ్యా, రండి. ఈ లోపలికి వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు రక్షించబడతారు, లేకపోతే శిక్షించబడతారని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. రక్షణ డోర్ ఓపెన్ చేశాడు. ఇంకా మన జీవితాలు ఇంకా వెళ్ళలేని జీవితాలు ఉన్నాయేమో. ఒకసారి ఆలోచించుకుందాం, ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. 2024 నేను బాప్తిజం తీసుకుని, లేదా 2015లో నేను బాప్తిజం తీసుకుని ఉండొచ్చు, 2018లో తీసుకుని ఉండొచ్చు, లేదా ఇంకా 2000 సంవత్సరంలో బాప్తిజం తీసుకుని ఉండొచ్చు. కానీ ఆయన ఇంకా ఆధ్యాత్మికంగా ఆయనలోకి నడిపించబడినట్లయితే కనుక ఇది మరొక సంవత్సరం అనే డోర్ నీకు ఓపెన్ చేసి, రక్షణ అనేటువంటి డోర్ ఓపెన్ చేసి నేను పిలుస్తూ ఉన్నాడు. రా, ఈ ద్వారంలోనికి ప్రవేశించు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇంకా లోపలికి పోవచ్చు, బయటికి రావడం అంటే లోపలికి వెళ్ళి మేత వేసి గొర్రెలు బయటకు వస్తూ ఉంటాయి. గొర్రెలు బయటకు రావడం అంటే స్వార్థీకరణ. ఆ రక్షణలోనికి నడిపించబడినటువంటి నీవు నేను ఆ రక్షణ స్వార్థను, ఇంకా రక్షణలోనికి నడిపించబడలేనటువంటి బిడ్డలను రక్షణలోనికి నడిపించడానికి, వారికి చాటింపు చేయడానికి, స్వార్థీకరణ చేయడానికి బయటకు పంపిస్తున్నాడు దేవుడు. అందుకే మనల్ని ఇక్కడ ఉంచాడు. వాస్తవానికి మనందరం రక్షణలోకి నడిపించబడిన బిడ్డలమై ఉండొచ్చు. పెద్దవాళ్ళు ఇక్కడ స్టాఫ్గా ఉన్నటువంటి వారందరం కూడా నేను రక్షణలోకి నడిపించబడ్డాను కదా, ఇంకేంటి పని అని అనుకుంటే మరలా బయటికి ఎందుకు పిలిచాడంటే అనేకమైన బిడ్డలు రక్షణలోనికి నడిపించబడని బిడ్డలు ఉన్నారు. సో వాళ్ళందరినీ రక్షణలోనికి నడిపించబడ్డానికి స్వార్థీకరణ భారాన్ని అనుగ్రహించాడు. సేవకుల ద్వారా స్వార్థ చేస్తున్నాడు, లేదా ఇక్కడ స్టాఫ్ ద్వారా స్వార్థ చేస్తున్నాడు. మరి అనేక మంది సేవకులు రక్షణలోకి నడిపించబడిన తర్వాత వారు సైకిల్ వేసుకుని కానీ, వారు బళ్ళు వేసుకుని ఎందుకు ఆయా ప్రాంతాలకు సంచరిస్తూ ఉన్నారు? అనేకులు రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఇవ్వడం కోసమే. కాబట్టి ఈ సత్యాన్ని మనందరం కూడా గ్రహిద్దాం. ఇది రక్షణ అనేటువంటి తలుపు. తర్వాత ఇప్పటికి ఎన్ని డోర్స్ అయినాయండి? ఇంకెన్ని ఉన్నాయి? రిమైనింగ్ డోర్స్ ఎన్ని? 3 డోర్స్. రైట్, ఇప్పుడు 5th డోర్లోకి వచ్చేసాము. 5th డోర్ ఏంటంటే మినిస్ట్రీ డోర్. 5th డోర్ ఏంటండి? మినిస్ట్రీ, పరిచర్య డోరు. పరిచర్య అనేటువంటి ద్వారము తీయబోతున్నాడు. ఒకసారి యోబు గ్రంథం 31-32 చదవండి. ఒకసారి యోబు గ్రంథం 31-32 వచనాలు చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం 31-32. చూడండి, పరదేశిన ఇంటివి కానీ వీధిలో ఉండనివ్వకుండా నా ఇంటి నేను తలుపు తెరిచి తిని అని చెప్పేసి అంటూ ఉన్నాడు. సో ఇక్కడ అంటున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తలుపులు తెరిచి రండి అని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. చూడండి, ఒక్కసారి ఈ వచనం మీకు అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ ఈ వచనాన్ని మనం పక్కన పెట్టి కొన్ని విషయాలు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎలాగంటే ప్రస్తుతానికి ఎవరైనా మన క్యాంపస్కి వచ్చినప్పుడు కానీ, లేదా మన ఇంట్లోనికి వచ్చినప్పుడు కానీ వారిని హడావడి చేస్తూ ఉంటాం. రాగానే పిలిచినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఆయన చేయి పట్టుకుని నడిపించి, ఇదిగో ఇది నా ఇల్లు, ఇదంతా చూపిస్తూ, మంచినీళ్ళు తాగుతావా, కూల్ డ్రింక్ తాగుతావా, కాఫీ తాగుతావా, టీ తాగుతావా, మజ్జిగ తాగుతావా, లేదా ఎండబడి వచ్చావు, ఇదిగో ఫ్యాన్ కిందకు వచ్చావు, ఫ్యాన్ వేస్తాను, ఇదిగో చక్కగా ఇక్కడ ఇలా కూర్చో, వేడివేడిగా పకోడీ వేసుకొస్తాను, లేదా ఇంకా చాలా పరిచర్యలు అయితే చేస్తూ ఉంటాం. చాలా పరిచర్యలు చేస్తారా చేయరా? మీరైతే చేస్తారు కదా. మన దగ్గరికి విజిటర్స్ వచ్చినప్పుడు, సార్ వాటర్ కావాలా,
వాటర్ తాగుతారా ఏంటి అని వారితో మాట్లాడుతూ ఉంటారు కదా. సో అలాగే సాధారణంగా మన ఇళ్ళకు వచ్చినటువంటి వారికి కూడా మనం పరిచర్య చేస్తూ ఉంటాం. కానీ ప్రభువుకు పరిచర్య చేసేటువంటి విధంగా మనం ఉండాలి. పరిచర్య అనేటువంటి ఇప్పటి వరకు మనం పరిచర్య చేసి ఉండకపోవచ్చు. పరిచర్య అనేటువంటి డోర్ ఓపెన్ చేశాడు దేవుడు. పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా గ్రామంలో లాజర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది అంటే, మరియమ్మ గారేమో ఏం చేస్తారు, ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పేటువంటి మాటలు వింటూ ఉంటారు. మరి ఇంకొకరు మనకు కనిపిస్తూ ఉంటారు హడావడి చేస్తూ. ఎవరామె? మరియా మార్తా, గుర్తు రావాలి కదా మనకి. మార్తా ఈమె ఏం చేస్తుంటే ప్రభుకి పరిచర్య చేస్తుంటుంది. ప్రభు ఏం కావాలి, అవి కావాలా, ఈ కావాలని హడావిడి చేస్తూ ఉంటుంది. మరియ గారు ఏమో ఆయన పాదాల నుంచి కూర్చుని మాటలు వింటుంటే మార్తమ్మ గారు ఏమో ఏం కావాలని చెప్పేసి ఆయనకి పరిచర్య చేస్తూ ఉంటారు. ఒకసారి మనం మాట్లాడుకునేటప్పుడు మరియ గారి గురించి మనం బాగా మాట్లాడుకుంటాం. ఈమె మంచిగా తన పనులన్నీ పక్కన పెట్టేసి ప్రభు మాటలు వినడానికి ఆమె తలంచిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఒకసారి మార్త గారిని కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే ఆమె ఏం చేసిందంటే ప్రభువుకు పరిచర్య చేసిందండి. ఏం చేసింది ఆమె? ప్రభువుకి పరిచర్య చేసింది. మరి మనం ఎలా ఉన్నాం? పరిచర్య చేస్తున్నామా ప్రభువుకి అంటే ఒకసారి ఆలోచించుకుందాం. అందుకే పరిచర్య అనేటువంటి డోర్ ఓపెన్ చేశాడు. ఇంకా చూడండి, జక్కయ్య గారికి వెళ్ళినప్పుడు లోకాసువార్త 19వ అధ్యాయంకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నప్పుడు జక్కయ్య ఏమో మేడు చెట్టు ఎక్కి యేసు ప్రభువారు పట్టణంలోకి వస్తున్నాడని చెప్పేసి ఆయన ఎలా ఉంటాడో చూడాలి. ఎందుకంటే ఈయన పొట్టోడు కాబట్టి అయ్యో గుంపులో ఉంటే కనిపించదు, కనీసం ఆయన ముఖాన్ని కూడా నేను చూడలేను, కనీసం ఆయన షర్ట్ను కూడా నన్ను ముట్టుకునేవారు. కాబట్టి ఏం చేస్తానంటే చెట్టు ఎక్కి కూర్చుంటే ఖచ్చితంగా పైనుంచి చూడొచ్చు కదా, ఆయన అందరికీ కనబడతాడు కదా అని చెప్పేసి అనుకున్నాడు. అలా పైన కూర్చున్నటువంటి ఆయన్ని యేసు ప్రభువారు ఏం చేశారు? పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంటిలో ఉండడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నా అన్నప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడు? అయ్యో ప్రభువా, నేను ఘోర పాపిని, నేనేమో అసలు నీ మాట అంటే లెక్కలేని వాడిని, నా ఇంట్లోకి ఎందుకయ్యా రావడం, ఇంకా బోళ్ళు మంది నిన్ను అంగీకరించిన జనాభా వెనకాల ఉంది, వాళ్ళ ఇళ్ళలోకి ఇల్లు అని చెప్పేసి ఆయన అన్నాడండి. ఆయన ఏమీ అనలేదు. ప్రభువారిని ఏం చేశాడు? ఆయన ఆహ్వానించాడు. ప్రభువారిని ఆహ్వానించి ఆయనకి పరిచర్య చేశాడు. ఆయనకి పరిచర్య చేయడంతో ఆ ఇంట్లోకి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. చూడండి ఒకసారి. అలాగే జక్కయ్య గారు పరిచర్య చేసినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాం. ఇక మనం చూస్తే ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉండగా యెహోవా అని అక్కడ ఆయన వారికి సెలవిస్తున్నాడు. అబ్రహాం గారికి ప్రభువారు కనిపించుకుని, అయ్యో ప్రభువా, ఎలాగన్నా ఈ దాసుని దాటి వెళ్ళిపోవద్దు అయ్యా, నేను చిన్నపాటి ఆతిథ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను, అయ్యా రండి కూర్చోండి, నేను కొంచెం నీళ్ళు ఇస్తాను, ఆ నీళ్ళతో మీరు కాళ్ళు కడుక్కొని, ఇగో కొంచెం చాలా అలసిపోయి వచ్చినటువంటి మీరు కొంచెం ఇక్కడ చెట్టు కింద కూర్చుని సేదతీరండి, అయ్యా నా భార్య ఉంది, కొంచెం ఆహారం సిద్ధపరిచి తీసుకొస్తానయ్యా, కొంచెం ఆహారం తినేసి వెళ్ళండి, నాకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పేసి అక్కడ దేవాది దేవునికి ఆయన పరిచర్య చేసినట్లుగా మనం చదువుకుంటా ఉన్నాం. అబ్రహాం గారు పరిచర్య చేశారా లేదండి? ఆ పరిచర్య చేసినప్పుడు ఆయన మాట జవదాటిపోకుండా ఆయన అక్కడే ఉన్నాడు. నీళ్లు తీసుకొచ్చాడు, ఆ గొర్రెపిల్లని తీసుకుని వచ్చి మందలో గొర్రెపిల్లని తీసుకొచ్చి అధ్యాయం అంతా మనకు చదివితే అర్థమవుతుంది. బలి అర్పించిన తర్వాత అప్పములు చేసిన తర్వాత వాటిని ఆరగించి వెళ్ళినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారికి పరిచర్య చేసేటువంటి భాగ్యం దేవుడు తనకి పరిచర్య చేయడానికి ఈ 1 సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. నిజమే, ఇప్పటి వరకు మనం ఈ లోకంలో చాలామందికి పరిచర్య చేసి ఉంటాం, కానీ అందరికీ పరిచర్య చేస్తున్నాం, కానీ ప్రభువారికి మనం పరిచర్య చేయలేనటువంటి స్థితిలో ఉన్నాం.
ప్రభువారికి మనం పరిచర్య చేయలేనటువంటి స్థితిలో ఉన్నాం. అందుకే ఈ సంవత్సరంలో మినిస్ట్రీ అనేటువంటి డోర్ ఓపెన్ చేసి మీరు ప్రభువుకు పరిచర్య చేసేటువంటి విధంగా మీరు ఉండండి, మీరు నాకు పరిచర్య చేయండి, పరిచారకులుగా ఉండండి అని చెప్పేసి ఆయన డోర్ ఓపెన్ చేశాడు. నేను ఎలాగ ప్రభువుకు పరిచర్య చేయగలనండి? అప్పుడైతే జక్కయ్య కాలంలో యేసు ప్రభు వారు వచ్చారు, అబ్రహాం కాలంలో యేసు ప్రభు వారు వచ్చారు, మరి మార్తా గారి టైంలో అయితే స్వయంగా యేసు ప్రభు వారే ఆ లాజరు గారిని చూడడానికి ఇంటికి వచ్చాడు. మరి ఇప్పుడు ఎలా వస్తాడండి నా దగ్గరికి అంటే ఒకసారి అందుకే అలాంటి విధంగా మనం క్వశ్చన్ చేస్తామని ఒక రెఫరెన్స్ దేవుడు మనకి బైబిల్లో రాశాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం అనుకుంటాను, చూడండి ఒకసారి. 31 నుంచి 46 వరకు ఉన్నటువంటి సారాంశాన్ని ఒకసారి మనం చదివితే 31 నుంచి 46 వరకు ఉన్నటువంటి విషయాన్ని మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని ఉంటుంది. ఆ వచనం ఎంత ఒకసారి చూడండి సార్, ఎంత ఆ వచనం నెంబర్ చెప్పండి అక్క. 34 నుంచి చూడండి, చదవండి అక్క. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. నేను ఆకలిగా ఉంటుని మీరు నాకు భోజనం పెట్టింది. చూడండి ఇక్కడ సందర్భం అంట, నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి పిల్లలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని పరమందు తండ్రి మీ కొరకు సిద్ధపడినటువంటి ఈ రాజ్యములో మీరు ఉండండి. ఎందుకో తెలుసా? నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దాహంగా ఉన్నప్పుడు మీరు దాహం ఇచ్చారు, నేను దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించడానికి వచ్చాను, నేను రోగిన ఉన్నప్పుడు నన్ను చూడడానికి మీరు వచ్చారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఆ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, ఏమని ఒకసారి చదవండి అక్కడ. ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలిగా నుండుట చూచి మేము ఆహారం పెట్టాము, నువ్వు ఎప్పుడు దప్పిగా నుండుట చూచి మేము మీకు దాహం ఇచ్చాము, లేదా నువ్వు ఎప్పుడు దిగంబరివై ఉండుట చూసి మేము నీకు బట్టలు ఇచ్చామయ్యా, లేదా నువ్వు ఎప్పుడు జైల్లో ఉన్నప్పుడు మేము పరామర్శించడానికి వచ్చాము, లేదా నువ్వు రోగిపోయినప్పుడు మేము సాకాము, మేము మీకు సపరవారి చర్యలు చేశాము అని ఆయన అడిగినప్పుడు ఆయన ఒక గొప్ప మాట సెలవిస్తూ ఉన్నాడు. ఆ మాట ఏంటో చదవండి ఒకసారి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి ఆ ఒకరికి చేసినా మీరు నాకు చేసినట్లే అన్నాడు. ఒకసారి మనం కూడా అదే పరిస్థితిలో ఉండొచ్చు. క్వశ్చన్ చేసినప్పుడు, ప్రభువా మేము ఎప్పుడు పరిచయం చేసామంటే మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా ప్రజలకి అని చెప్పేసి కొంతమందిని చూపిస్తూ ఉంటాడు. ఎవరైతే ఆహారం లేక బాధపడుతుంటారో లేకపోతే వస్త్ర లోడుతో ఉంటారో వాళ్ళందరినీ చూపిస్తూ ఇలాంటి వారికి మీరు పరిచర్య చేసినట్లయితే మీరు నాకు పరిచర్య చేసినట్లే అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎస్, బహుశా మనకి ఇక్కడ ఎవ్వరూ కనిపించకపోవచ్చు, సందీపన మనందరికీ ఒక మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. పిల్లలందరూ మీరు గుర్తించాలి. ఎలాంటి పరిచర్య తెలుసా? మీకు ఆహారం కానీ వస్త్రాలు కానీ ఏది కొరత లేకుండా ఆయన చూసుకుంటూ ఉన్నారు లేదా? డాడీ చూస్తున్నారా లేదా? మరి ఇప్పుడు ఆయన ఎవరికి పరిచర్య చేస్తున్నారు? డాడీ మీకా? దేవునికి పరిచర్య చేస్తున్నారు. ఆయన కోసం ఒక మంచి స్థానం ఉంటుంది. మరి మనం ఎవరికి పరిచర్య చేస్తున్నాము? సరే, ఇప్పుడు మనకు చేయడానికి ఏమీ అవకాశం లేకపోవచ్చు, కొంత ఎదిగిన తర్వాత కూడా మనం ప్రభువుకు పరిచర్య చేయాల్సిందే ఉంటుంది. ప్రభువుకు పరిచర్య చేయడం అంటే ఒకవేళ స్వార్థ ప్రకటించడం కూడా ఒక పరిచర్యే. నీ తోటి వారికి, నీ ఫ్రెండ్స్కి, స్కూల్కి బోలు మంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా కలిసి కూర్చుని బూతులు ఆడుతూ ఉంటావు, వాళ్ళతో పాటు నువ్వు కూడా కలిసి కూర్చుని సినిమా పాటలు పడుతుంటావు, ఓహో అని చేస్తూ ఉంటావు, విన్యాసాలు చేస్తూ ఉంటావు. అరే అది తప్పురు, అది దేవునికి ఇష్టమైంది కాదురా అని చెప్తే అది ప్రభు పనే. పలానా వాడికి స్వార్థ ప్రకటించావు కదా, రా అని తీసుకుని వెళ్తాడు. అందుకే మినిస్ట్రీ అనేటువంటి డోర్ని మనకు ఓపెన్ చేశాడు. కాబట్టి ఆ పరిచర్య చేయడానికి మనందరం ఇష్టపడదాం కాక. ఇంకా ఇప్పటికి ఎన్ని డోర్స్ అయినాయండి కంప్లీటెడ్గా? ఇంకెన్ని ఉన్నాయి? వింటారా? మరి 2 డోర్స్ చెప్పనా వద్దా? ఇంట్రెస్ట్గా ఉన్నారు లేదా? మాకు ఇంట్రెస్ట్ లేదన్న ఎవరు హలో చెప్పండి ఒకసారి. అబ్బో, ఎవరో చెప్తున్నారు ఇక్కడ. ఎవరో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు? వెరీ గుడ్. ఇంకా చివరిగా 6వ డోర్ ఏంటంటే బ్లెస్సింగ్ డోర్. ఇది దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దీవెన అనేటువంటి డోర్ ఆయన మన కోసం తెరిచి ఉంచాడు. ఒకసారి మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ మన కోసం ఒక మంచి మాట రాయబడతా ఉంది. మంచి మాట చూద్దాం ఒకసారి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. నా మందిరములో ఆహారము కొరతగా ఉండకుండానట్లు
10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకుని రండి. మీరు చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారముగా మీకు దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మనల్ని 2025 సంవత్సరంలో ఆయన మనల్ని బ్లెస్ చేయడానికి రెడీగా ఉన్నాడు, ద్వారం తెరిచి ఉంచాడు. కాకపోతే మనం చేయాల్సినటువంటి పని ఒకటి చెప్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నా మందిరంలో ఆహారం ఇవేమీ కొరత కొండుకున్నట్లుగా నేను మీకు ఇచ్చినటువంటి వాటిలో 10వ భాగాన్ని ఇచ్చి దేవుణ్ణి మహిమపరిచినట్లయితే కనుక ఖచ్చితంగా ఆయన మనల్ని ఏం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు? ఎలాగ దీవించబడుతున్నాడు? కొంచెం కొంచెం కాదు, ఆకాశపు వాకిళ్లను విప్పి పటజాలనన్నటువంటి దీవెనలు మన మీద కురిపించబోతా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుకి మనకిచ్చినటువంటి దాంట్లో ప్రభువుకి 10వ భాగం చెల్లించడానికి మనం ఆయనకి ఇష్టపడాలి. ఇంకా చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 39వ వచనం అన్నాడు. ఎవడకండి 39వ వచనం. ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నాడంటే 39 కాదు 38లో ఒకసారి చూసినట్లయితే 38లో అంటే ఇక్కడ చూడండి 38లో ఒక మాట ఉంటుంది చూడండి. ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. 6వ అధ్యాయము 39 అనుకుంటా, 38 39 చూడండి మధ్యలోంచి. అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలత చొప్పున కొలుతురు ఆ కొలతతోనూ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? మరలా మనల్ని కొలుస్తాడు. దేవునికి నువ్వు ఎలాగైతే ఇస్తావో దేవుడు కూడా మనకు అలాగే ఏం చేస్తూ ఉంటాడు? ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాడు. దేవునికి నువ్వు విస్తారంగిస్తే ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆకాశవాక్యులు విప్పి పట్టజాలనేటువంటి వర్షపు దీవెనలు మనలో ఈ 2025 సంవత్సరంలో కురిపించబోతా ఉన్నాడు. ఆ డోర్ తెరవబోతా ఉన్నాడు. ఎప్పుడు? మనం ఆయనకి ఇచ్చినప్పుడు. కాబట్టి ఆయనకి ఇచ్చేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అటు రీతిగా దేవుడు మనం బ్లెస్ చేయాలని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఇది ఒక డోరు, దీవెనల డోరు. నెక్స్ట్ లాస్ట్ డోర్ చూద్దాం. లాస్ట్ డోర్ ఏంటంటే కనుక ఈయన ఒక డోర్ తెరవబోతున్నాడు. ఈ డోర్ చూడండి చాలా డేంజరస్ డోరు. ఈ డోర్కి మీరు వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా నీవైనా నేనైనా కానీ ఇంకా మనకున్నది ఒకటే ఒక డోరు. ఒక డోర్ ఎప్పుడు తెరిచే ఉంటుంది, ఎవరు వస్తారో అని చూస్తూ ఉంటుంది. ఆ డోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏముంది? ఇంక అనుభవించడమే. వెళ్ళిన తర్వాత మరి తప్పదు కదా. చూడండి లాస్ట్ డోర్ ఏంటంటే రాకడ అనేటువంటి తలుపు ఆయన తెరిచి ఉంచబోతా ఉన్నాడు. రాకడ అనేటువంటి తలుపును ఆయన మన ముందు తెరిచి ఉంచాడు. చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే మెలకువగా ఉండి సిద్ధపడండి అని చెప్పేసి రాస్తూ ఉన్నాడు. చూడండి లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం నుంచి 35వ వచనం నుంచి మనం చదువుకుంటే, మీ నడుములు కట్టుకుని ఉండి, చదవండి ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయం 35 నుంచి చదువుదామండి. మీ నడుములు కట్టుకుని ఉండి, మీ దీపములు వెలిగించుచుండనీయుడి, తమ ప్రభువు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి అని అక్కడ ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు వారు వస్తారో మనకి తెలియదు కాబట్టి, చూడండి ఒకవేళ మన ఇంటికి దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలిస్తే కనుక మనం ఏం చేస్తామండి? డోర్లు తెరిచి రా బాబు అంటామండి. డోర్లు తెరిచి రా, నా బీరువాలో బట్టలు దాచుకున్నాను, బీరువాలో డబ్బులు దాచుకున్నాను, దోసుకుని వెళ్ళిపో అని చెప్తామా? దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలిస్తే ఎలర్ట్గా ఉండి కత్తులు కటారులు కర్రలు అన్నీ పట్టుకుని ఆడు రావాలి, ఇవాళ నా చేతిలో ఆడు సావాలి, ఆడిని సావ కొట్టాలి. ఇలా అయితే నేను ఈరోజు ఆడినైనా నేను సంపాలి, నేనైనా సావాలి. ఆడిని చంపడమే. దొంగ వస్తున్నాడని తెలిస్తే మనకు ఆశ కూర్చుంటాం. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలుసా అండి? తెలుసా?
బేస్ క్యాంపస్ వాసులారా, మీ అందరికి ఒక మాట సెలవిస్తున్నాను. నేను దొంగని, వేటమావిడి ప్రాంతంలో దొంగతనాలు చేస్తూ తిరుగుతూ ఉన్నాను. మీ బేస్ క్యాంపస్లోకి పలానా సోమవారం అర్ధరాత్రి 12:30 చొరబడబోతూ ఉన్నాను. మీ క్యాంపస్లో ఉన్నటువంటి నిధులన్నీ నేను దోచుకెళ్తున్నానని ఒక మాట మనకు వినబడింది అనుకో, మనం ఏం చేస్తామండి? ఆ గేటు దగ్గర, ఈ గేటు దగ్గర, ఆ కర్రలో మన అభిగడు అయితే ముందు, అభిగాడు ఇంకా పెద్ద పెద్దలు అందరూ ఉన్నారు కదా, రానియండి ఎలాంటి సంగతి చూద్దామండి, ఎలాంటి సంగతి చూద్దాం అనేసి ఉంటారు. కానీ దొంగ ఎప్పుడు వస్తాడో చెప్తాడా? చెప్పడు. కాబట్టి అందుకనే మనకు మనమే భద్రం చేసుకుని ఉంచుకోవాలి. మన పెట్టెలకి తాళాలు వేసుకుని ఉంచుకోవాలి. పెట్టెలకి తాళాలు వేసుకుని మన బేస్ క్యాంపస్కి మన గేట్ అన్నీ లాక్ చేసుకుని ఉంచుకోవాలి. మనం భద్రం చేసుకోవాలి. అంతేనా కాదండి? సో కాబట్టి ప్రభువు ఎప్పుడు వస్తాడో కూడా అలాగే ఆ కింద కంటిన్యూషన్లో తెలియపరిచాడు. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. ఆయన వారిని తీసుకుని వెళ్తాడు. మెలకువగా అంటే నిద్రపోకుండా ఉండమనా? దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి రోజు నిద్రపోకుండా కళ్ళలో ఒత్తులేసుకుని చూడమనా? కాదు. కొంత ప్రిపరేషన్ కలిగి మన డోర్స్ అన్ని లాక్ చేసుకుని తలుపులు వేసుకుని చక్కగా మనం జాగ్రత్త పడితే దొంగ వచ్చినా కానీ ఆడు తరం కాదు డోర్లు ఓపెన్ చేయడం కదా. ఒకవేళ డోర్ చప్పుడు చేసినట్టు ఒక చిన్న సౌండ్ విని కానీ అరిచి గోల చేస్తే, గగ్గోలు చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ వస్తారు. రాగానే ఆ దొంగ ఏమైపోతాడు? దొరికిపోతాడు. అవసరమైతే నాలాంటి పరిగెట్టలేనివాడైతే, ఇంకా పరిగెట్టేవాడైతే ఇంకాడు కాళ్ళకి చక్రాలు కొట్టుకుని జయ్యమని పోతాడు అంతే కదా. అందుకు కాబట్టి దొంగ వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మరలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ గడియలో ప్రభు వస్తాడో తెలియదు కాబట్టి అప్పుడు మీరు సిద్ధంగా ఉండండి. ఆత్మ సిద్ధంగా ఉన్నట్లయితే, ఆత్మీయంగా సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే అప్పుడు ప్రభు రాగానే, ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభు రాగానే తలుపు తీస్తాడు, రండి అనేసి అంటాడు. వెంటనే మనం వెళ్ళొచ్చు. లేకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదివితే, 25వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదివితే, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా చాలండి. చూడండి ఇక్కడ సంగతి ఏంటి? బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనేటువంటి ఒక ఉపమానం ఉంటుందండి. బుద్ధిగల కన్యకులు ఎక్కువ నూనె తెచ్చుకుని సిద్ధపడగలిగి అయ్యో పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఆయనను ఎదుర్కొనేయడానికి మనము లైట్ కలిగి ఉండాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ సిద్ధపడి తెచ్చుకుంటారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారంటే తక్కువ నూనె తెచ్చుకుంటారు. అయ్యో మా దగ్గర నూనె లేదండి, మాకు కొంచెం ఇవ్వండి అంటే ఎవరన్నా ఇస్తారా? ఎవరు? వాళ్ళు ఇంకా రాడు కదా పెళ్లి కుమారుడు అని చెప్పేసి నిద్రపోతారు. దీపాలు ఆర్పుకుని, దివిటీలు ఆర్పుకుని నిద్రపోయినప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు? పెళ్లి కుమారుడు ఏం చేశాడు? రానే వచ్చాడు, తలుపు ఓపెన్ చేశాడు. రండి, ఎవరైతే ఉన్నాడు, ఇదిగో పెళ్లి కుమారుడు విచ్చేయుచున్నాడు హో అనే స్వరం వినబడింది. బుద్ధిగల కన్యకలందరూ టపటపటపట తమ దివిటీలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి లోపలికి ప్రవేశించారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే, ఒరే ఏదో చప్పుడు అవుతుంది ఏంట్రా అని కొంతసేపటికి లేచి చూస్తే అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు వెనకాల వెళ్ళి ఇలా డోర్ కొడుతున్నారు. ప్రభువా డోర్ తీయండి, మేము కన్యకలమండి, మేము ఇలా వచ్చామండి, డోర్ తీయండి, మా దగ్గర నూనె అయిపోయిందండి అంటే అప్పుడు ఆయన ఏమంటున్నాడు? సరే రండి, లేట్గా వచ్చారు కదా, అయినా పర్లేదండి. ఆయన ఏమన్నా ఎలా చేస్తున్నాడా? ఏమంటున్నాడు? ఆయన ఏమని చెప్తాడంట? మీరెవరో నాకు తెలియదు అని చెప్తాడు. క్లాస్ రూమ్లో కొన్నిసార్లు లేట్గా వెళ్ళినప్పుడు టీచర్ అన్న ఎక్స్క్యూజ్ చేసి ఎక్కడికి వెళ్ళామంటే కొన్నిసార్లు కొంతమంది సమాధానాలు చెప్పరు. మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పరు. కొంతమంది ఏవో సాకులు చెప్తారు. నాకు బస్సు లేట్ అయిందని చెప్తారు. కొంతమంది ఆటోకి వెళ్ళినని, ఆటో లేట్ అయిందని చెప్తారు. ఇంకా మన హోమ్లో ఉన్న వాళ్ళు అయితే టాయిలెట్కి వెళ్ళానని చెప్తాడు. కొంతమంది వాటర్కి వెళ్ళిన అంటాడు. లేకపోతే ఇంకా అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, ఇచ్చేసానని చెప్తాడు. ఇన్ని రీజన్స్ చెప్పినా కానీ మన టీచర్స్ ఏం చేస్తున్నారు? మనల్ని ఎక్స్క్యూజ్ చేసి సరే నెక్స్ట్ టైం రిపీట్ చేయకు అంటున్నారు. కానీ యేసు ప్రభువారు అలాగా గనక మెలకువగా ఉండి ఆత్మీయంగా విశ్వాసం కలిగి ఉండకపోతే గనక ఆయన డోర్ తీసినప్పుడు నువ్వు వెళ్ళకపోతే, డోర్ వేసిన తర్వాత తలుపు కొట్టినా కానీ ఆయన ఏం చేస్తాడు? తీస్తాడా? తీయడు. అక్కడికి ఇంకో ప్రాంతం ఉంది, మనం వెళ్ళిపోవడమే ఆ ప్రాంతానికి. నువ్వు ఎలా పోయినాడు వచ్చి పట్టుకుపోతాడుదా? ఇంకా ఆయన తెలియదు కదా, వచ్చే మన దగ్గరికి అంటాడు. ఎవడైనా సాతానుడు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉందో. అందుకే చూడండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఒక మొదటి వచనంలో ఒక మాట రాయబడుతుంటుంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం, అంతటా ఒక తలుపు తీయబడెను.
ఆ, ఉమ్, 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 ఉమ్. ఓకే, చూడండి. ఒక్క తలుపు తెరవబడింది. అది ఏంటంటే పరలోక ద్వారము తెరవబడింది. ఎవరైతే ఆ తలుపు తెరిచినప్పుడు, తలుపు తెరవబడినప్పుడు ప్రభువు పిలుపుని ఎవరైతే వింటారో వారందరూ కూడా ఆ ద్వారంలోనికి ప్రవేశిస్తారు. ఆ ద్వారంలోనికి ఎందుకు ఆయన తలుపు తెరుస్తాడు అని మనం ఆలోచించుకుంటే, యెషయా గ్రంథము 22వ అధ్యాయము ఒకసారి 22వ వచనం చదువుదామండి. ఒకసారి యెషయా గ్రంథము 22 చదువుదామండి. యేసు ప్రభువారు మాత్రమే ఆ తలుపు తీయడానికి సాధ్యము, ఆయనకే సాధ్యము. ఎందుకంట ఒకసారి చూడండి, 22 చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము, నేను దావీదు ఇంటి తాళపు చెవులు. ఉమ్, 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 ఉమ్. చూడండి, దావీదు తాళపు చెవులు అన్నీ కూడా, అంటే అన్ని తాళపు చెవులు కూడా ఎవరి దగ్గర ఉన్నాయంట? దావీదు దగ్గర ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్నాయంట. ఒకసారి చిన్నప్పుడు నేను ఆయన అడిగితే ఒక అతను ఎవరో చెప్పారు, మా హాస్టల్లో ఉన్న పెద్ద పిల్లలందరూ అనేవారు, ఒరే ద్వారపూడిలో రైల్వే స్టేషన్ ఉంటుంది, రైల్వే స్టేషన్ దగ్గర తలుపు ఉంటుంది, అక్కడ డోర్ ఓపెన్ చేస్తే అక్కడ టికెట్ ఇస్తారు, అక్కడ పేతురు గారు అంటారు, టికెట్ ఇస్తారు, ఆ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతే పరలోకానికి తీసుకెళ్ళిపోద్దని చెప్పేవారు. చిన్న స్టోరీ. ఇది కాదు, ఇది కాదు, అది కల్పిత కథ అని నాకు కొన్నాళ్ళకి అర్థమైంది. తాళపు చేతులను కూడా ఎవరి వశమైనంటే కనుక యేసుక్రీస్తు వారి ప్రభువారి చేతిలో ఉన్నాయి. ఆయన తలుపు తీయగా ఎవరును మూయజాలరు, ఆయన తలుపు మూసేస్తే ఎవరును తీయజాలరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రాకడ అనేటువంటి తలుపును ఆయన తెరవబోతున్నాడు. మరి ఆ తలుపులోనికి మనం ద్వారంలోనికి ప్రవేశిస్తే కనుక ధన్యులమే, లేకుంటే కనుక అంజలమే. చూడండి, అందుకే ఆదికాండము చివరిగా ఒక మాట మీకు చూపించేసి నేను ముగించేస్తాను. ఆదికాండము 6 అధ్యాయము 6 అనుకుంటా, 6 అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. 6:7. ఒక్కసారి 6:7 ఒకటి చూడండి. ఒకసారి 7:1. కొంచెం గట్టిగా గట్టిగా, నాకు వినిపించట్లేదు గట్టిగా. ఆ, 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 ఓకే, చూడండి. ఇక్కడ మీరు ఆ వచనాన్ని ఒకసారి ట్యాగ్ చేస్తే కనుక ఖచ్చితంగా తలుపు వేయబడింది అంటే అందరూ కూడా, అందులో నోవాహు కుటుంబం అంతా కూడా లోపలికి ప్రవేశించారు. నోవాహు కుటుంబం అంతా ప్రవేశించిన తర్వాత ఇక్కడ ఎక్కడెక్కడైతే ఏవైతే జంతువుల్ని, పశువుల్ని, పక్షుల్ని, ఆయన కీటకాలని రమ్మని పిలిచాడో, దేవాదేవుడు వేటికైతే ఆజ్ఞాపించాడో అవన్నీ వచ్చి లోపల ప్రవేశించిన తర్వాత ఏమైంది? ఆ తలుపు ఏమైందండి? మూయబడింది. చాలా తర్వాత జలప్రళయం వచ్చి అందరూ చచ్చిపోయినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాం. అప్పుడు చాలామంది వచ్చి తలుపు తట్టుంటారు, అంటే నోవాహు గారండి తీయండి, తలుపు తీయండి బాబు, తలుపు తీయండి, మీరు 120 సంవత్సరాలు ప్రకటించినా మాకు ఎక్కలేదు, కానీ ఇప్పుడు తలుపేసేయబోదుగా మాకు తెలిసిందండి అని చెప్పేసి తలుపు తీయండి అన్నా కానీ ఆ తలుపుని ఎవరు మూసారు? నోవాహు గారు వేశారా? దేవుడే తలుపు మూసాడు. కాబట్టి ఇంకెవరును తీయజాలరు. కాబట్టి ఈ 2025 సంవత్సరం డోర్ని తెరిచినటువంటి ఆయన 7 రకాల డోర్లు మనకు తీసి ఆయన తెరచి ఉంచాడు. ఈ డోర్స్లో మనం ప్రవేశించినట్లయితే కనుక మన జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. లేకుంటే ఆయన తలుపు తెరిచినప్పుడు మాత్రమే మనం ఆయనలో ప్రవేశించాలి. ఆయన తలుపు వేసిన తర్వాత మరి ఎవరైనా మనం వెళ్ళినా కానీ ప్రవేశించడానికి యోగ్యులం కాదు, ప్రవేశానికి వీలు లేదనేటువంటి మాట వినిపించబడతా ఉంటుంది. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు 2024 సంవత్సరం ఎంతలాగో గడిచిపోయింది. 2025 సంవత్సరంలో కనీసం దేవుడు ఓపెన్ చేసిన ఈ డోర్లో ప్రవేశిద్దాం. దేవుని కృప వల్ల మన 2024 సంవత్సరంలో ఏ ఆపద, ఏ కీడు మనం దరికి చేరలేదు. ఏ విధంగానూ మనం లైఫ్నంతా నిరుపయోగం చేసుకున్నాం. కానీ ఎందుకు ఉంచాడంటే కనీసం ఈ సంవత్సరంలోనైనా నేను తెరిచేటువంటి డోర్లో ప్రవేశిస్తాడు. అందుకే ఆయన మనల్ని మరణానికి అప్పగించకుండా ఈ భూమి మీద ఇంకా ఉంచాడు. కాబట్టి ఈ సంగతులను మనం గుర్తుపెట్టుకొని మన డోర్స్ ఆయన ఓపెన్ చేశాడు. ఆయన ఓపెన్ చేసినటువంటి డోర్స్లోకి మనం ప్రవేశించి మన జీవితాలని ధన్యకరంగా మార్చుకుందాం. అట్టి కృపా ధన్యత దేవాదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.